ఈ ఈ ఇంటర్వెల్లో ఈ యాంగిల్ అనేది లేదు. అంటే ఇప్పుడు ఈ యాంగిల్ ఏం చేయాలంటే మనము ఈ ఇంటర్వెల్లోకి మార్చుకోవాలి. ఈ యాంగిల్ అంటే ఈ యాంగిల్ను ఈ ఇంటర్వెల్లో ఉండే ఈక్వలెంట్ యాంగిల్గా మనం మార్చుకోవాలి. ఇది ప్రిన్సిపల్ వాల్యూ కాదు. ఈ రేంజ్లో ఉండే సైన్ ఇన్వర్స్ ఎక్స్ యొక్క రేంజ్లో ఉండే యాంగిల్స్ మాత్రమే, ఆ వాల్యూస్ మాత్రమే సైన్ ఇన్వర్స్ ఎక్స్ యొక్క ప్రిన్సిపల్ వాల్యూస్ అవుతాయి. అర్థమైందా? కాబట్టి ఇది ఈ యాంగిల్ను ఈ ఇంటర్వెల్లోకి మార్చుకోవాలి. అది ఏ విధంగా మార్చుకుంటామో చూస్తాం. ఇప్పుడు ఈ 2π/3ని ఈ ఇంటర్వెల్లోకి ఏ విధంగా మార్చుకుందామో చూస్తాం. సైన్ ఇన్వర్స్ ఆఫ్ సైన్, దీని ముందు రేడియన్స్ డిగ్రీలలోకి మార్చుకుంటాం. ఈ రేడియన్స్ డిగ్రీలలోకి మార్చుకుంటే ఇది ఏమవుతుంది? 120 అవుతుంది. పై రేడియన్స్ ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. ఇది 360 పోతుందా? 60 × 2 120 డిగ్రీస్. దట్ ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు ఈ యాంగిల్ 120 డిగ్రీస్ అనేది ఇక్కడ సెకండ్ క్వాడ్రాంట్ లో. ఈ యాంగిల్ ఏం చేస్తామంటే కనుక ఈ క్వాడ్రాంట్ లో ఉండే ఈక్వలెంట్ యాంగిల్ గా, అంటే ఈ క్వాడ్రాంట్ కు దగ్గరగా ఉండే ఈవెన్ యాంగిల్ కు మార్చుకో. ఈ క్వాడ్రాంట్ కు దగ్గరగా ఉండే ఈవెన్ యాంగిల్ అంటే పై 180 డిగ్రీస్. దీంట్లోకి మార్చుకోండి. సైన్ ఇన్వర్స్ ఆఫ్ సైన్ 180 మైనస్ 180 డిగ్రీస్ మైనస్ 60 డిగ్రీస్ సైన్ ఇన్వర్స్ ఆఫ్, సో 120 డిగ్రీస్ నే 180 మైనస్ 60 గా రాస్తాం. 180 మైనస్ 60 అంటే 120. ఈ యాంగిల్ నే ఈవెన్ యాంగిల్ గా చేంజ్ చేస్తాం. సెకండ్ క్వాడ్రాంట్ లో ఉంది కాబట్టి 120 దానికి దగ్గరగా ఉండే ఈవెన్ యాంగిల్ గా కన్వర్ట్ చేస్తాం. సైన్ ఇది చూడండి, 180 డిగ్రీస్ మైనస్ థీటా అనేది ఇటువంటి యాంగిల్, 180 మైనస్ 60 డిగ్రీస్ అనేది ఈవెన్ యాంగిల్. 180 మైనస్ థీటా అనుకోండి. 180 మైనస్ థీటా అనేది ఈవెన్ యాంగిల్. ఈవెన్ యాంగిల్ వచ్చినప్పుడు సైన్ కి ఏం రేషియో వస్తుంది? సైనే వస్తుంది. రేషియో మారు సైన్ థీటా ఏముంది? 60 డిగ్రీస్. 180 డిగ్రీస్ మైనస్ థీటా అనేది సెకండ్ క్వాడ్రాంట్ లో ఉంటుంది. ఈ యాంగిల్ 180 మైనస్ థీటా. 180 మైనస్ థీటా అనేది సెకండ్ క్వాడ్రాంట్ లో ఉంటుంది కాబట్టి సెకండ్ క్వాడ్రాంట్ లో సైన్ కు గుర్తు ఏమొస్తుంది? ప్లస్. సైన్ క్వశ్చన్ పాజిటివ్ అంటే ప్లస్ వస్తుంది ఇక్కడ. సో సైన్ ఇన్వర్స్ ఆఫ్ సైన్ 60, సైన్ ఇన్వర్స్ ఆఫ్ సైన్ ఎక్స్ ఫార్ములా అప్లై చేయి 60 డిగ్రీస్.